మీ ఇంటి డాబా పైన అమర్చబడి ఉన్న ఆ చిన్న డిష్ని మీరు చాలాసార్లు చూసే ఉంటారు. అయితే ఈ చిన్న డిష్ అంత దూరం ఉన్న ఆకాశం నుండి సిగ్నల్స్ను ఎలా పట్టుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? అంతేకాకుండా ఈ విషయాన్ని కూడా మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. వర్షం పడడం ప్రారంభం కాగానే అకస్మాత్తుగా టీవీ స్క్రీన్పై నో సిగ్నల్ అని వస్తుంది. సో ఆ సమయంలో మీరు రిమోట్ను విసిరి కొడతారు, డాబా పైకి వెళ్ళి డిష్ను తుడుస్తారు. అయినా కూడా ఏం జరుగుతుందో అర్థం కాదు. సో ఈ రోజుటి ఈ వీడియోలో ఒక చిన్న ప్లేట్ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్షం నుండి సిగ్నల్స్ను ఎలా లాగుతుంది, వందలాది ఛానల్స్ ఒకేసారి ఇంటికి ఎలా చేరుకుంటున్నాయి, అంతేకాకుండా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం. నమ్మండి, ఈ వీడియో చూసిన తర్వాత మీ డాబాపై ఉన్న ఆ సాధారణ డిష్ మీకు ఎంతమాత్రం సాధారణమైనదిగా అనిపించదు. ఫ్రెండ్స్, 1990లో భారతదేశంలో టీవీ అంటే కేవలం కేబుల్ టీవీ మాత్రమే అని అందరికీ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో కేవలం పెద్ద పెద్ద కేబుల్ వైర్లతో నడిచే కేబుల్ టీవీలు మాత్రమే ఉండేవి. అంతేకాకుండా వీటిని కంట్రోల్ చేయడానికి ప్రతి ఏరియాలో ఒక కేబుల్ ఆపరేటర్ కూడా ఉండేవాడు. మన ఇంటికి వచ్చే టీవీ ఛానళ్ళన్నీ అతని కేబుల్ ద్వారానే వచ్చేవి. సో ఏ ఛానల్ చూపించాలి, ఏది తీసేయాలి అనేది కూడా ఎక్కువగా అతని ఇష్టంపైనే ఉండేది. కానీ సరిగ్గా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. దాని పేరే డిటిహెచ్. అవును, మీరు విన్నది నిజమే. డిటిహెచ్ అంటే మధ్యలో కేబుల్ ఆపరేటర్ అవసరం లేకుండా నేరుగా శాటిలైట్ నుంచి మీ ఇంట్లో ఉన్న డిష్కి టీవీ సిగ్నల్స్ వస్తాయి. సో భారతదేశంలో మొదటి డిటిహెచ్ సర్వీస్ 2003లో డిష్ టీవీ తీసుకొచ్చింది. ఎలాంటి వైర్లు లేకుండానే నేరుగా ఆకాశం నుంచి వందలాది ఛానళ్ళు టీవీలో కనిపించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఆకాశం నుంచి ఇన్ని ఛానళ్ళు మన టీవీకి ఎలా వస్తున్నాయి అనే సందేహం అప్పట్లో చాలామందికి వచ్చింది. నిజానికి ఈ రోజుకి కూడా చాలామందికి దీనికి సమాధానం తెలియదు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ దేశం మొత్తం మీద ఒకేసారి టీవీ సిగ్నల్ పంపాలంటే మీరేం చేస్తారు? దానికోసం భూమిపై వేలాది టవర్లు ఏర్పాటు చేయాలి. కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాదు, ప్రతి ప్రాంతానికి సిగ్నల్ చేరేలా చూసుకోవడం కూడా చాలా కష్టం. అందుకే ఇంజనీర్లు దీనికి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. సో దానికోసం ముందుగా వాళ్ళు ఒక శాటిలైట్ను భూమికి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్య రేఖకు సరిగ్గా పైన ఏర్పాటు చేశారు. సో ఈ ఎత్తులో శాటిలైట్ భూమి తిరిగే వేగంతోనే తిరుగుతుంది. అందుకే భూమి మీద నుంచి చూస్తే అది ఎప్పుడూ ఆకాశంలో ఒకే చోట స్థిరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ ప్రత్యేక స్థానాన్నే జియో స్టేషనరీ ఆర్బిట్ అని అంటారు. ఇప్పుడు బ్రాడ్కాస్టర్ తన స్టూడియోలో తయారైన టీవీ ఛానల్ సిగ్నల్ను ఒక పెద్ద డిష్ యాంటినా ద్వారా ఆ శాటిలైట్కు పంపుతాడు. ఈ ప్రక్రియను అప్లింక్ అని అంటారు. సో సరిగ్గా అప్పుడే శాటిలైట్లో ఉండే ట్రాన్స్పాండర్లు ఆ సిగ్నల్ను స్వీకరిస్తాయి. తర్వాత దాన్ని మరింత బలంగా చేసి మరో ఫ్రీక్వెన్సీకి మార్చి తిరిగి భూమి వైపు ప్రసారం చేస్తాయి. అయితే ఈ మొత్తం ప్రక్రియను డౌన్ లింక్ అని అంటారు. సో ఈ విధంగా ఒకే శాటిలైట్ నుంచి పంపిన సిగ్నల్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా ఒకేసారి వ్యాపిస్తుంది. అందుకే లక్షలాది ఇళ్లలో ఉన్న డిటిహెచ్ డిష్లు ఒకేసారి అదే టీవీ ఛానల్స్ను అందుకోగలుగుతాయి. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, శాటిలైట్ నుండి వచ్చే ఈ బలహీనమైన సిగ్నల్ మీ డాబాపై ఉన్న ఆ చిన్న ప్లేట్ వరకు ఎలా చేరుకుంటుంది? అవును, ఈ ప్రశ్నలోనే డిష్ యొక్క నిజమైన ఇంజనీరింగ్ దాగి ఉంది. ఎందుకంటే డిష్ యొక్క గుండ్రటి గిన్నె లాంటి ఆకారం కేవలం డిజైన్ కోసం చేసింది కాదు. ఇది ఒక పారాబోలిక్ షేప్. దీని అర్థం ఏమిటి అంటే, ఆకాశం నుండి ఈ గిన్నెపై పడే ఏ సిగ్నల్ అయినా సరే రిఫ్లెక్ట్ అయ్యి సరిగ్గా ఒకే పాయింట్ వద్దకు చేరుకుంటుంది. సో సరిగ్గా అదే పాయింట్ వద్ద ఒక చిన్న పరికరం అమర్చబడి ఉంటుంది. దానినే ఎల్ఎన్బి అని అంటారు. ఎల్ఎన్బి అంటే లో నాయిస్ బ్లాక్ కన్వర్టర్ అని అర్థం. ఫ్రెండ్స్, శాటిలైట్ నుండి వచ్చే సిగ్నల్స్ చాలా హై ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. ఎంత హై ఫ్రీక్వెన్సీ అంటే సాధారణ వైర్లు వాటిని మోసుకెళ్లలేవు. కాబట్టి ఎల్ఎన్బి యొక్క పనితీరు ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే ఎల్ఎన్బి యొక్క పని ఏమిటంటే ఆ సిగ్నల్ను పట్టుకుని అందులో ఉన్న వాయిస్ని మరియు ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఆ సిగ్నల్స్ని సాధారణ కో యాక్సియల్ కేబుల్ ద్వారా మీ సెటప్ బాక్స్కు పంపిస్తుంది. సో ఫ్రెండ్స్, అందుకే డిష్ను ఒక నిర్దిష్ట కోణం మరియు దిశలోనే అమర్చుతారు. ఎందుకంటే శాటిలైట్ ఆకాశంలో ఒకే చోట స్థిరంగా ఉంటుంది. సో అందుకే డిష్ కేవలం 1 డిగ్రీ పక్కకు జరిగినా సరే సిగ్నల్ మిస్ అయిపోతుంది. కానీ ఫ్రెండ్స్, ఎల్ఎన్బి నుంచి వచ్చే సిగ్నల్ను టీవీ నేరుగా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే అది ఇంకా వీడియో లేదా ఆడియో కాదు, అది కేవలం డిజిటల్ డేటా మాత్రమే. సో సరిగ్గా ఇక్కడి నుంచి సెటప్ బాక్స్ యొక్క
పని మొదలవుతుంది. ఎందుకంటే ముందుగా సెటాప్ బాక్స్ ఆ సిగ్నల్స్ను డీమాడ్యులేట్ చేస్తుంది, అంటే సిగ్నల్స్లో ఉన్న అసలు డిజిటల్ డేటాను బయటకు తీస్తుంది. సో ఆ తర్వాత ఎంపెగ్ ఫార్మాట్లో కంప్రెస్ చేయబడిన వీడియో ఆడియో డేటాను డీకోడ్ చేసి టీవీకి అర్థమయ్యే రూపంలో మారుస్తుంది. అప్పుడే మనకు టీవీలో వీడియో కనిపిస్తుంది, శబ్దం వినిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమిటంటే, మీరు రీఛార్జ్ చేసినా చెయ్యకపోయినా అన్ని ఛానల్స్ యొక్క సిగ్నల్స్ మీ డిష్కు ఒకేసారి చేరుతూనే ఉంటాయి. మరి మీరు డబ్బులు చెల్లించాల్సిన ఛానల్స్ మాత్రమే ఎలా కనిపిస్తాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఫ్రెండ్స్, దీనికి సమాధానం కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, ప్రతి సెట్టాప్ బాక్స్లో ఒక స్మార్ట్ కార్డు ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకమైన యూనిక్ ఐడి కూడా ఉంటుంది. మీకు రీఛార్జ్ చేసిన వెంటనే ఆపరేటర్ సర్వర్ మీ స్మార్ట్ కార్డుకు ఒక డిస్క్రిప్షన్ కీ పంపుతుంది. సో ఈ కీ మీ ప్లాన్లో ఉన్న ఛానల్స్ను మాత్రమే అన్లాక్ చేస్తుంది. అయితే మిగిలిన ఛానళ్లు కూడా అదే సిగ్నల్లో ఉంటాయి, కానీ అవి ఎన్క్రిప్ట్ చేయబడి ఉంటాయి. వాటిని తెరవడానికి అవసరమైన కీ మీ దగ్గర ఉండదు. అందుకే రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఛానల్స్ బ్లాక్ స్క్రీన్గా మారిపోతాయి. సిగ్నల్ మాత్రం వస్తూనే ఉంటుంది, కానీ దాన్ని తెరిచే తాళం చెవి లేకపోవడంతో సెటప్ బాక్స్ దాన్ని చూపించలేకపోతుంది, అంతే. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటంటే, ఒక శాటిలైట్లో ట్రాన్స్పాండర్ల సంఖ్య పరిమితంగానే ఉంటుంది. మరి అలాంటప్పుడు వందలాది టీవీ ఛానల్స్ను ఒకేసారి ఎలా ప్రసారం చేస్తారు? అయితే దీనికి సమాధానం కంప్రెషన్ మరియు మల్టీప్లెక్సింగ్లో ఉంది. సో ముందుగా ప్రతి టీవీ ఛానల్లోని వీడియో ఆడియో డేటాను ఎంపెగ్ 4 వంటి టెక్నాలజీతో కంప్రెస్ చేస్తారు. అంటే క్వాలిటీని వీలైనంత వరకు అలాగే ఉంచి డేటా సైజ్ను చాలా చిన్నదిగా మారుస్తారు. ఈ ప్రాసెస్ని కంప్రెషన్ అని అంటారు. సో ఆ తర్వాత ఇలాంటి అనేక కంప్రెస్ చేసిన ఛానల్స్ను ఒకే డేటా స్ట్రీమ్గా కలిపి ఒకే ట్రాన్స్పాండర్ ద్వారా శాటిలైట్ నుంచి ప్రసారం చేస్తారు. ఇక దీనిని మల్టీప్లెక్సింగ్ అని అంటారు. దీన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే, ఒకే హైవేపై ఎన్నో కార్లు తమ తమ లేన్లలో ఒకేసారి ప్రయాణిస్తున్నట్లు ఊహించుకోండి. అలాగే ఒకే ట్రాన్స్పాండర్లో కూడా అనేక ఛానళ్లు ఒకేసారి ప్రయాణిస్తుంటాయి. మీ సెటప్ బాక్స్ ఆ డేటా స్ట్రీమ్లో నుంచి మీరు ఎంచుకున్న ఛానల్ను మాత్రమే గుర్తించి వేరు చేసి టీవీలో చూపిస్తుంది. అందుకే ఒకే డిష్ కనెక్షన్ ద్వారా వార్తలు, సినిమాలు, స్పోర్ట్స్, సంగీతం, పిల్లల కార్యక్రమాలు, ప్రాంతీయ భాషా ఛానళ్ళు, ఇలా వందలాది ఛానళ్ళు ఒకేసారి అందుబాటులో ఉంటాయి. సో ఇప్పుడు ప్రతి డిటిహెచ్ యూజర్ మనసులో ఉండే ఒక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. అసలు వర్షం పడితే డిటిహెచ్ యొక్క సిగ్నల్ ఎందుకు పోతుంది అని. సో ఫ్రెండ్స్, దీనికి కారణం చాలా డిటిహెచ్ సర్వీస్లు కేయూ బ్యాండ్ అనే ఫ్రీక్వెన్సీని ఉపయోగించడం. ఈ ఫ్రీక్వెన్సీ వల్ల చిన్న డిష్ యాంటీనాతోనే మంచి సిగ్నల్ అందుతుంది. కానీ దీనికి ఒక చిన్న సమస్య కూడా ఉంది. కేయూ బ్యాండ్ సిగ్నల్స్ వర్షపు చుక్కలు, దట్టమైన మేఘాలు లేదా మంచును దాటేటప్పుడు వాటిలో కొంత భాగం బలహీనపడుతుంది. అంటే శాటిలైట్ నుంచి వచ్చిన సిగ్నల్ పూర్తి శక్తితో మీ డిష్ వరకు చేరదు. ఈ పరిస్థితినే రెయిన్ ఫేడ్ అని అంటారు. వర్షం ఎంత ఎక్కువగా పడితే సిగ్నల్ అంత ఎక్కువగా బలహీనపడుతుంది. కొన్ని సందర్భాల్లో అది ఎంత బలహీనపడుతుందంటే సెటప్ బాక్స్ ఆ సిగ్నల్స్ను సరిగ్గా చదవలేకపోతుంది. అప్పుడు టీవీలో నో సిగ్నల్ లేదా సిగ్నల్ లాస్ట్ అనే మెసేజ్ కనిపిస్తుంది. కానీ వర్షం తగ్గిన వెంటనే సిగ్నల్ మళ్ళీ సాధారణంగా వచ్చేస్తుంది. ఎందుకంటే శాటిలైట్ నుంచి ప్రసారం ఎప్పుడూ ఆగదు. మధ్యలో వర్షం కారణంగా సిగ్నల్ బలహీనపడడమే తప్ప ప్రసారం ఆగిపోవడం అనేది ఎప్పుడూ జరగదు. కాబట్టి ఫ్రెండ్స్, ఇలా ఒక చిన్న డిష్ 36,000 కిలోమీటర్ల దూరంలో అంతరిక్షంలో ఉన్న శాటిలైట్ మరియు మీరు ఏం చూడాలనేది నిర్ణయించే ఒక స్మార్ట్ కార్డ్, ఈ మూడు కలిపి ప్రతిరోజు మీ డ్రాయింగ్ రూమ్లోకి ప్రపంచాన్నంతటినీ తీసుకువస్తున్నాయి. కాబట్టి వచ్చేసారి వర్షంలో ఛానళ్ళు రానప్పుడు ఆ సిగ్నల్ ఎక్కడికి పోలేదని, కేవలం ఆకాశానికి మీ కప్పుకు మధ్య ఎక్కడో తడిసిపోతుందని గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చేయడానికి మేము చాలా కష్టపడ్డాము. ఒకవేళ మీరు ఈరోజు ఏదైనా కొత్త విషయం నేర్చుకుని ఉంటే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి మరియు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్. Please like and share, and also thanks for watching.